వీకెండ్ వచ్చిందంటే కేవలం సరదా కాదు. కొన్నిసార్లు ఇలాంటి భక్తి ప్రయాణాలు మనసుకి ప్రశాంతతనిచ్చి, జీవితానికి కొత్త శక్తి నింపుతాయి. అలాంటి ఒక ప్రయాణాన్ని మేము ఈసారి విజయవాడకు ప్రారంభించాం. మధ్యాహ్నం వేళ విజయవాడ చేరుకున్నాం. ఎండ మండుతుందేమో కానీ ఈ నీళ్ళ మీద అడుగు పెట్టగానే హృదయంలో ఏదో చల్లదనం. ఇదే అమ్మ కృపకి మొదటి సంకేతం కావచ్చు. కృష్ణానదిలో స్నానం తర్వాత సాయంత్రం వేళ కృష్ణ హారతి, దీపాల వెలుగు నీళ్లపై నర్తించాయి. గంటల నాదం, మంత్రాల జపం, భక్తుల అక్షింతలు, ఈ అన్నిటి మధ్య మనసు పూర్తిగా భగవంతుడిలో లీనమైపోయింది. ఈ క్షణం కోసం కదా ఈ ప్రయాణం. హారతి తర్వాత రాత్రి వేళ ఇంద్రకీలాద్రి వైపు ప్రయాణం. ప్రతి మలుపు ఒక నమ్మకం, ప్రతి అడుగు ఒక ప్రార్థన. కొండపై ఎక్కుతున్న కొద్దీ మనసు మరింత తేలికైపోతుంది. కొండ మీద నుంచి కనిపించే విజయవాడ నగరం, వెలుగులతో మెరిసే ఆ దృశ్యం చూసినప్పుడు అమ్మ పాదాల దగ్గర నిలబడి ప్రపంచాన్ని చూస్తున్నట్టే అనిపించింది. ఎంత అందం, ఎంత శాంతి. చివరికి అమ్మ దర్శనం పూర్తయింది. ఆమె చూపు ఒక్క క్షణం మనసులోని అలజడిని, అలసటను, భయాలను అన్నిటినీ కరిగించేసింది. ఈ వీకెండ్ ఒక ట్రిప్ కాదు, ఒక ఆశీర్వాదం. జై కనకదుర్గమ్మ, జై దుర్గామాత.